చెప్పండి, సూపర్ 6 అనేది సూపర్ హిట్ అన్నారు, నిజంగా హిట్ అయినట్టేనా? సూపర్ 6 అనేది హిట్ ఫట్టో జనాలు చెప్తారు. ఓకే, సూపర్ 6 ఎందుకంటే అసలు సూపర్ 6 ఏంటనే చూద్దాం. చూడండి, సూపర్ 6 స్కూల్కి ఫస్ట్ ఏంటి, ప్రతి మహిళకు నెలకి 1500. ఓకే, మరి ఇది ఇచ్చారా? హిట్టా ఫట్టా ఇచ్చారా? ఓకే, మీ ఊరు మా ఊర్లో ఇలా మీ ఊర్లో ఏ మహిళ కన్నా 1500 వచ్చిందా? ఓకే, చాలా. మరి హిట్టా ఫట్టా అంటారా? ఓకే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇక్కడ ఏమన్నా ఉచిత బస్సు ప్రయాణం షరతులు వర్తిస్తాయి, నాన్ స్టాప్లకు వర్తించదో, సూపర్ డీలక్స్లకు వర్తించదో, ఏసీలకు వర్తించదో, ఓన్లీ పల్లె వెలుగు అని చెప్పి ఇప్పుడు అని చెప్పారు. ఇక్కడ రాశారా? ఓకే, దానిలో రాయలేదు కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఓకే, మహిళ ఎక్కి బస్సులో కూర్చుంటే ఉచిత బస్సు ప్రయాణం అందించాలా? మరి ఇది అందిస్తున్నారా? ఓకే, పక్కన పెడితే ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం రైతుకి. జగన్మోహన్ రెడ్డి గారు 13,000 రూపాయలు ఇచ్చారు, టైంకి ఇచ్చారు. పలానా రోజు ఇస్తున్నానంటే పలానా రోజున ఇక మీరు ఏం ఆటో ఎక్కి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవడమే. ఇందులో ఒక రోజు అటు ఇటు కూడా అవ్వకుండా ఇచ్చారు. ఈరోజు 20,000 పండియా, 7,000 పండి, కొంతమంది 7,000గా పండి. 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం, 2,000 కేంద్ర ప్రభుత్వం, 7,000 ఇచ్చారు. 20,000 ఎందుకు ఇవ్వాల? ఓకే, ఇన్స్టాల్మెంట్ బేస్ మీద కాకుండా ఒకేసారి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇస్తారేమో ఏమో మరి అప్పుడే హిట్ అని ఎలా అనుకోవాలా? ఓకే, ఇచ్చినప్పుడు హిట్ అని అనుకోవాలి. ఓకే, తర్వాత 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఓకే, మరి మీ ఇంటిలో కానీ, మీ ఇంటి పక్కన కానీ, మీ సొంతలో కానీ, మీ ఊర్లో కానీ ఎవరికన్నా 3,000 నిరుద్యోగ భృతి వచ్చిందా? అంటే క్యాడర్ సంబంధించిన వాళ్ళు మొత్తం ఈ క్యాంపులు పెడుతున్నారు. ఇది 16 నెలలు 17 నెలల గవర్నమెంట్లో నిరుద్యోగ భృతి ఎవరికన్నా వచ్చిందా? ఓకే, నెలకు 3,000. ఏ నెల అయినా, ఏ వ్యక్తికైనా, ఏ 3,000 అయినా మీ పరిసర ప్రాంతాల్లో వచ్చిందా? మరి అది హిట్టా పట్టా మీరే చెప్పండి, నేరుగా. ఓకే, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చారుగా. గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి? అచ్చా, ఓకే, ఎంతమందికి? ఇప్పుడు మా వార్డులో 400 కుటుంబాలు ఉన్నాయి. 400 కుటుంబాలకి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇందులో బీపీఎల్ ఫ్యామిలీలు 300 కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలకి ఉచితంగా సిలిండర్ అందింది? ఎన్ని కుటుంబాలకి 3 సార్లు వచ్చింది? ఓకే, ఈ 300కు మా వార్డుకి చెప్తున్నా, 300 కుటుంబాల్లో ఒక 50 కుటుంబాలకి 1 దఫా వచ్చింది, ఇంకో 50 కుటుంబాలు 2 దఫాలు వచ్చింది. ఈ 300 బీపీఎల్ ఫ్యామిలీలకి ఎందుకు రావట్లేదు? ఇది ఎంతవరకు అందరికి అందుతుంది అనేది మీరే చెప్పండి. ఓకే, స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. 15,000 ఎంతమంది ఉంటే అంతమంది. సరే, కొన్ని కుటుంబాలకి అందింది. ఫస్ట్ ఏడాది ఇవ్వాల, సరే రెండో ఏడాది స్టార్ట్ చేశారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా స్టార్ట్ చేశారు అన్నారు. సరే, మీరు ఫస్ట్ ఏడాది ఇవ్వాల, దాని గురించి కూడా వద్దు. ఓకే, కొంతమందికి 5,000 పండి, 9,000 పండి, 10,000 పండి, 11,000 పండి, పర్ఫెక్ట్గా 15,000. సరే, 2,000 మెయింటెనెన్స్ తీసేస్తా అన్నాడు. అలా తీసేస్తే 13,000. ఆ 13,000 కూడా పూర్తి స్థాయిలో పడని కుటుంబాలు ఉన్నారు. ఎక్కువ మందికి రీచ్ అయింది లేదు. ఓకే, ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సుమారుగా 50 లక్షల తల్లుల్ని ఆ రోజు నోటీస్ చేసి ఇచ్చినట్టున్నారు. ఈరోజు 50 కాదు, 67 లక్షలు, 65 లక్షలు. ఈరోజు సుమారుగా 65 లక్షల మంది తల్లులకు అందటం లేదు. విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు అన్నారే కానీ దానికి కేటాయింపు అరాకొరా కేటాయింపులే బడ్జెట్లో ఇవ్వటం జరిగింది. అరాకొరగానే ఈ పథకం అందింది. సో టోటల్గా మీకు అన్ని సూపర్ 6 అన్నీ కూడా వినిపించాం. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈ పథకం 100% ట్రాన్స్పరెంట్గా అట్టడుగు లెవెల్లో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి అందిందనే ఒక పథకం ఈ 6లో ఒకటి చెప్పండి. అంటే మరి సాక్షాత్ సీఎం గారు సూపర్ 6 అయిపోయింది, దాని గురించి ఎవరైనా మాట్లాడితే 4 మంది ఉన్నారు అంటే ఆయన వైసీపీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్టేనా? దాన్ని ఏమంటారు? ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞుడు, 40 years ఇండస్ట్రీ, ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు సూపర్ 6 ఆయన అయిపోయింది అన్నాడంటే అయిపోయినట్టే మనం భావించాలి. మరి ప్రజలు ఏం భావిస్తున్నారో నాకు తెలియదు కానీ ఆయన అయిపోయింది అన్నాడు కాబట్టి మనం కూడా అయిపోయినట్టే భావిస్తాం.